వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. దేశభక్తికి, జాతీయ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఒక గేయం చుట్టూ దశాబ్దాలుగా సాగుతున్న పోరాటం. స్వతంత్ర సంగ్రామంలో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన వందే మాతర గేయానికి నేటికి తగిన చట్టభద్రత ఎందుకు లభించలేదు? 2018లో ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో జాతీయ జెండాతో వందే మాతరం అని నినదించినందుకు చందన్ గుప్తా అనే యువకుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దేశ జాతీయ చిహ్నాల పట్ల, గేయాల పట్ల కొందరిలో వేలునుకున్న తీవ్ర వ్యతిరేకతకు ఈ ఘటన ఒక చేదు నిదర్శనం. రాజ్యాంగ పరిషత్ నాడే జనగణతో సమానమైన గౌరవం పొందుతుందని ప్రకటించినప్పటికీ వందే మాతరంకు నేటికి ఎలాంటి చట్టపరమైన రక్షణ లేదు. ఈ నేపథ్యంలో జాతీయ గేయాన్ని అవమానించే వారికి, ఆలపించే వేదికలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే వారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన సవరణ బిల్లు 2026తో ముందుకొచ్చింది. అసలు ఈ బిల్ ఏంటి? దీనికి చందన్ గుప్తా జ్ఞాపకాలకు ఉన్న సంబంధం ఏంటి? ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం జాతీయ గౌరవ అవమానాల నిరోధక బిల్లు 2026ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం మన జాతీయ గేయమైన వందే మాతరంకి చట్టబద్ధమైన రక్షణ కల్పించడం. గతంలో అనేక సందర్భాల్లో జాతీయ చిహ్నాలు, జాతీయ గేయాల పట్ల కొందరు వ్యక్తపరిచిన తీవ్ర వ్యతిరేకత 2018లో ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో తిరంగా యాత్ర సందర్భంగా చందన్ గుప్తా అనే యువకుడు హత్యకు గురైన ఉదాంతాన్ని ఈ వ్యాసం గుర్తు చేస్తుంది. జాతీయ చిహ్నాలు, గేయాల పట్ల సమాజంలో ఉన్న గౌరవాన్ని కాపాడేందుకు ఇటువంటి చట్టం ఎందుకు అవసరమో ఈ కథనం వివరిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టంలోని సెక్షన్ 3లో ఈ నూతన సవరణను తీసుకొస్తున్నారు. జాతీయ గేయానికి సమాన రక్షణ. ఇప్పటి వరకు ఈ చట్టం కింద కేవలం జాతీయ గీతంను ఉద్దేశపూర్వకంగా ఆటంకపరిచే వారికి మాత్రమే శిక్షలు ఉండేవి. ఇప్పుడు జాతీయ గీతంతో పాటు జాతీయ గేయంని కూడా చట్టంలో చేర్చనున్నారు. వందే మాత్రం ఆలపిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించిన, పాడే సభలను భంగపరిచిన 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంటుంది. ఈ నేరానికి రెండోసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు పాల్పడితే కనీసం 1 సంవత్సరం తగ్గకుండా జైలు శిక్ష విధించబడుతోంది. ఈ చట్టం ఎవరిని బలవంతంగా పాడించాలని నిబంధన విధించదు. ఎవరైనా మౌనంగా నిలబడినా లేదా పాడడానికి నిరాకరించినా వారిపై ఎలాంటి జైలు శిక్ష పడదు. కేవలం వందే మాత్రం ఆలపించే కార్యక్రమాల్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, గోల చేయడం, ఆటంకం కలిగించడం మాత్రమే నేరంగా పరిగణించబడుతోంది. ఈ సవరణ బిల్లు యొక్క లక్ష్యాలు మరియు కారణాల ప్రకటనలో 1950 జనవరి 24న జరిగిన రాజ్యాంగ పరిషత్ ఆఖరి సమావేశాన్ని ప్రస్తావించారు. అప్పటి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. భారత స్వతంత్ర సంగ్రామంలో వందే మాత్రం చారిత్రాత్మక పాత్ర పోషించిందని, కాబట్టి దీనికి జనగణమనతో సమానమైన హోదా, గౌరవం ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అయితే దశాబ్దాలు గడిచిన జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతాలకు లభించిన చట్టపరమైన రక్షణ వందే మాతరానికి లభించలేదు. తాజాగా ప్రతిపాదించిన బిల్లు ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దుతున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, పురస్కార ప్రదానోత్సవాలలో వందే మాత్రం 6 చరణాలను పూర్తి స్థాయిలో ఆలపించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. బిల్లు పార్లమెంట్లో చర్చకు రాకముందే అనేక ముస్లిం సంస్థలు, వామపక్షాలు మరియు ప్రతిపక్ష నేతలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా మహమ్మద్ ఫజుల్లా రహీం ముజుద్దిద్ది మాట్లాడుతూ వందే మాతరంలోని చివరి చరణాల్లో మాతృభూమిని దేవతగా స్తుతించడం ఇస్లామిక్ ఏకేశ్వరవాదానికి విరుద్ధమని వాదించారు. ఇస్లాం ప్రకారం అల్లాహ్ మినహా మరే దానిని పూజించకూడదని, కాబట్టి ఇది ముస్లింల మత స్వేచ్ఛను దెబ్బతీస్తుందని పేర్కొంటూ కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ సంస్థ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని ఈ నిర్ణయాన్ని పక్షపాతపూరితమైనదిగా అభివర్ణించారు. ఇది మైనారిటీల హక్కులను కాలరాసేందుకు జరుగుతున్న కుట్రని ఆరోపించారు. సిపిఐఎం పార్టీ ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయగా సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ ప్రభుత్వ సంస్కృతిని ఆ విధంగా మారుస్తుందని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరిఫ్ మసూద్ తదితరులు ఇది మత స్వేచ్ఛపై దాడి అని వ్యాఖ్యానించారు. 2018 ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో త్రివర్ణ పతాకంతో యాత్ర నిర్వహిస్తూ వందే మాత్రం నినాదాలు చేసినందుకు చందన్ గుప్తా అనే యువకుడిని తీవ్రవాద ధోరణి కలిగిన మూకలు దారుణంగా హత్య చేశాయి. దేశంలో జాతీయ చిహ్నాలు మరియు గేయాల పట్ల ఉన్న ఈ విధమైన తీవ్ర వ్యతిరేకతను, ద్వేషాన్ని అరికట్టడానికి బలమైన చట్టపరమైన రక్షణ అవసరమని ఈ కథనం స్పష్టం చేస్తుంది.
దేశ సరిహద్దులకు, భౌగోళిక సార్వభౌమాధికారానికి ప్రాధాన్యతనిచ్చే సార్వత్రిక జాతీయవాదాన్ని అంగీకరించడానికి కొందరు నిరాకరించడం వల్లే ఇటువంటి వివాదాలు తలెత్తుతున్నాయని ఈ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో 2026 నాటి సవరణ బిల్లు జాతీయ గేయం వందే మాతరాన్ని అవమానాల నుండి కాపాడటమే కాకుండా దేశ గౌరవ ప్రతీకలకు ఒక భద్రతా కవచంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది చట్టం అమలవ్వాలని ప్రతిపక్షాలు, విపక్షాలు ఈ విషయంలో వెనక్కి తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్.